రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జూన్ 2వ తేదీ వరకు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, శ్రేణులు ప్రజాక్షేత్రంలోనే ఉంటారని వెల్లడించారు. ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్లో జరిగే సీఎల్పీ సమావేశంలో భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతో పాటు ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై చర్చించనున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్ బంధు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పై అంతస్తు వరకు మొత్తం పొగ, మంటలు వ్యాపించాయి. ఇక రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రోగులను తరలిస్తున్నారు. అగ్నిమాపక దళ వాహనాలను మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో రోగులతో పాటు వారి సహాయకులకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. మొత్తం భవనాన్ని ఖాళీ చేయించారు. ఇక ఇప్పటి వరకు ఎవరు గాయపడినట్లు లేదా మరణించినట్లు ఎటువంటి నివేదిక లేదు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఆసుపత్రి ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. బీహార్లో మొదలైంది ఎన్నికల హడావిడి. ఇక నేడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్, ఆర్జేడీ నేతల సమావేశం కానున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చించనున్నారు. ఏప్రిల్ 20న బీహార్లోని బక్సర్ జిల్లాలో బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పాల్గొనున్నారు. అక్టోబర్, నవంబర్ మధ్య ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. రైట్, ఇక బీహార్లో ఎన్నికల హడావుడి మొదలైంది. నేడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్, ఆర్జేడీ నేతల సమావేశమైతే కానున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చించనున్నారు. ఏప్రిల్ 20న బీహార్లోని బక్సర్ జిల్లాలో బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పాల్గొనున్నారు. ఇక అక్టోబర్, నవంబర్ మధ్య ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.